రాలేదని, లక్షల సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, లక్షల సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి అన్వేషణ, రీసెర్చ్. హిందుత్వం పరిపూర్ణమైనటువంటి ధర్మం మన ధర్మం. ఎక్కడ కూడా ముక్కబోలేదు మన ధర్మం. ఇంత గొప్ప ధర్మంలో మనం పుట్టినందుకు సదా గర్వపడాలి. గర్వపడుతూనే ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నందుకు సిగ్గు కూడా పడాలి. ఈనాడు ఈ చేర్యాల వేదికగా మీకు అందరికి ఒకటే ఒక మాట నేను చెప్తున్నాను. ఈ దేశంలో గోహత్యల ఆగనంత వరకు, ఈ దేశంలో గోమాతను వధించినంత వరకు మనం ధర్మవీరులం అయినప్పటికీ కూడా కానట్లే, మనం సంఘటితంగా ఉన్న కూడా లేనట్లే. ఈ దేశంలో సనాతనుడు అనేవాడు ఇంకా కూడా బానిసనే. నష్టన కొట్టు పెడుతున్న ప్రతి హిందువు కూడా బానిసనే. మీకు తెలియదు, పూజలు చేసుకుంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, మాలాంటి స్వామీజీల దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు, సత్బ్రాహ్మణులతో పూజలు చేయించుకుంటారు. మీ ఇంట్లో మీరు దొరుకుతారు. అయిపోయి నా పని అయిపోయి. మీ పని అంతటితో అయిపోలేదు. చూడండి, చేనేసిన తర్వాత చేను పోసుకొని గింజలు ఇంటికి తెచ్చుకుంటాం, అన్ని కడుపులో పోసుకొని తావం, ఇది నాకు మిగిలిసుకుంటాం. మళ్ళీ ఆ చేనులో విత్తనాలు చల్లడానికి, అన్ని తింటే మళ్ళీ విత్తనానికి విత్తనాలు ఉండాలి కదా. అలాగే ధర్మం ఎలా పాటిస్తున్నావో ఆ ధర్మాన్ని కాపాడేటటువంటి అవకాశాన్ని, పాత్రను నువ్వు తీసుకోవాలి. ఎందుకో తెలుసా? భావి తరాలకు అది అందాలి, భావి తరాలకు అది చేరాలి. ఎలా? నీవే కన్ఫ్యూజన్ గా ధర్మాన్ని పాటిస్తున్నావు, నీ వారసత్వాన్ని కూడా ఇదే కన్ఫ్యూజన్ లో ధర్మాన్ని ఇవ్వద్దు. రేపు నీ కొడుకు అడుగుతాడు, నాయన ఇన్నేం పని చేసినావు, నీకు ఇచ్చిన ధర్మం ఇదేనా? అరకొరొక ధర్మం ఎవడు ఏమన్నా నీకు ఈ ధర్మం అని ప్రశ్న వేయొద్దు. సంపూర్ణమైన ధర్మాన్ని మనం ఇవ్వాలి. ఎలా? ఏ విధంగా ఇవ్వాలి? వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలతో మనకు సంబంధం లేదు. ఇతర దేశాల్లో ఏమన్నా జరుగు మనకు అవసరం లేదు. మన భారతీయ సంతతికి సంబంధించిన మన గోమాత ఈ దేశంలో వధింపబడని నాడే మనం సమగ్రవంతమైనటువంటి భరతమాత ముందు బిడ్డలం. లేకపోతే కాదు, నా ఉద్దేశం ప్రకారంగా కాదు. రెండవ అంశం, నీకు శాత కాదు, అన్నింటిని ఇచ్చిపోయారు మనం. ఇన్ని ఇచ్చినటువంటి ఈ ధర్మంలోనే మనవాళ్ళు, నా బిడ్డలు, నా హిందువులే ధర్మద్రోహానికి పాల్పడుతున్నారు. ఏమిటి ధర్మద్రోహం? నీవు పుట్టినప్పటి నుంచి 100 సంవత్సరాల వరకు రోజు ఒక దేవుని మార్చి మార్చి పూజ చేసుకున్న సత్యంత వరకు ఇంకా దేవుళ్ళు మిగిలిపోతారు. మన ధర్మం ఇంకా దేవుళ్ళు మిగులుతారు. మిగిలిన దేవుళ్ళను పూజించుకోవడానికి ఇంకొక జన్మను ఎత్తాలి. అవన్నీ పక్కన పెట్టి మన వాళ్ళు చేస్తున్నటువంటి పిచ్చి చేష్టలు ఏంటో తెలుసా? ఎవరో పూజించుకోవాల్సిన దేవతలంత తెచ్చి మన ఇంట్లో చెత్తగలిపేశారు. పెద్దలు ఒక మాట్లాడుతుంది పాతకాలను, ఏమంటుండ్రి? ఊరిళ్ళ కొద్దిళ్ళ చింత చెట్టు కింద దయ్యం ఎత్తుకొచ్చిందన్నట్ల. ఎవరికి సంబంధం? ఎవరి దేవుడు? మీరెందుకు పూజించుకుంటున్నారు? ఎవరిని పూజించుకుంటున్నాం స్వామి? దర్గాలకు మీకేం సంబంధం చెప్పండి. పీర్ల పంగకు మీకేం సంబంధం చెప్పండి. చర్చిలకు మీకేం సంబంధం చెప్పండి. యేసు ప్రభుకు మీకేం సంబంధం చెప్పండి. అయ్యో స్వామి, మన ధర్మంగా ఆ కాలంలో ఎవరిని మమ్మల్ని దగ్గరకు రానిచ్చలేదు, గుళ్ళకు రానిచ్చలేదు, మొక్కనిచ్చలేదు కాబట్టి వాళ్ళు రా 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 నా పక్కన కూర్చున్నారు కాబట్టి పోయినాం, కూర్చున్నాం. ఎవరు చెప్పారు నేను సనాతన ధర్మంలో అంటనీయలేదు, ముట్టనీయలేదని? ఎవరు చెప్పారు నేను గుళ్ళకు గోపురాలకు రానివ్వలేదని? ఎవరు చెప్పారు మీకు? చూడండి, ఎక్కడో ఒకడు పుడతాడు నీచ స్వభావుడు, ఎక్కడో ఒకడు పుడతాడు స్వార్థపరుడు, ఎక్కడో ఒకడు పుడతాడు కల్మషవాది. ఆ ఒక్కడు చేసిన చేష్ట వలన సమాజాన్ని, జాతిని ఎందుకు నువ్వు నింద చేస్తున్నావు? ఉంటారండి, అందరూ మంచోళ్ళు కూడా ఉంటారు, ఎక్కడో ఒకరు కుబుద్ధితో ఉంటారు. అలా చేసిన వాళ్ళ యొక్క ప్రవర్తనను మొత్తం ధర్మాన్ని మొత్తం కుంటపరిచేయడానికి నీవెవడు? నీకేం అధికారం ఉండదు. అవును, బసవేశ్వరుడు అందరికీ, అన్ని కులాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని వర్గాల వారికి లింగధారణ చేసి సమానమైనటువంటి ఆధ్యాత్మిక సమన్వయం ఇచ్చాడు. ఈనాడు ఎంతమంది ఇంకా బసవేశ్వరుని ఫోటో ఉంది? మీకు పూజించుకోవాలంటే బసవేశ్వరుని యొక్క ఫోటో పెట్టుకొని పూజ చేసుకోండి. లేదా ఇంకో కొంతమంది మాదిగా, మాల, దాసరి సామాజిక వర్గాల వాళ్ళందరూ కూడా ఈ మధ్యలో చాలా మతాంతరీకరణ చేసుకుంటున్నారు.
ఎంతమంది ఇంట్లో ఈరోజు సంత రవిదాస్ ఫోటో ఉంది? మీకేం దేవుడు తక్కువైందా? ఒకవేళ పెద్ద పెద్ద గుళ్ళకు మమ్మల్ని రానియరు స్వామి, మమ్మల్ని ముట్టనియరు అనుకుంటే ఎల్లమ్మ తల్లి గుడి కట్టుకోరి, మల్లన్న స్వామి గుడి కట్టుకోరి, పోషమ్మ తల్లి గుడి కట్టుకోరి. స్వామి మేము కోస్త తినేటోళ్ళం, కళ్ళు తార తాగేటోళ్ళం అంటే అమ్మవారి గుడి కట్టుకొని కోస్త తినురి, తాగురి. మేము ఆ క్రూరమైన స్వభావం నుంచి బయటకు వస్తాం స్వామి అంటే వెంకటేశ్వర స్వామిని పెట్టుకోండి, శ్రీశైల మల్లికార్జున స్వామి పెట్టుకోండి, అన్నవరం సత్యనారాయణ స్వామిని పెట్టుకోండి. మీకు వైదికంగా దేవతలు ఉన్నారు, మీ జీవన విధానానికి తగినట్టు దేవతలు ఉన్నారు, కోస్త తినే దేవతలు ఉన్నారు, సాత్విక దేవతలు ఉన్నారు. ఇంకా ఏం తప్పైంది మీకు? పోనీ ఈ ధర్మంలో సత్యం లేదు, పట్టు లేదు, పవర్ లేదు, నిజాయితీ లేదు, వాస్తవం లేదని మీరు అంటారా? పశ్చిమంలో నీళ్లు తెచ్చి శివాభిషేకం చేసినటువంటి దేవత ఎవరు? ఏ ధర్మంలో ఉంది? వేరే ధర్మాలలో ఉందా? పతివ్రత ధర్మంతో శరీరంతో స్వర్గాన్ని అధిరోహించిన వీరవనిత ఎవరు? వేరే ధర్మంలో ఉన్నారా? భగవంతుని పిలిపించి భగవంతునితో పాచికలాడినటువంటి సాధువు ఏ ధర్మంలో ఉన్నాడు? వేరే ధర్మంలో ఉన్నారా? సచ్చినాక స్వర్గం పోతామని చెప్తారు వాళ్ళు. మేము బ్రతికినాకనే శరీరంతో స్వర్గాన్ని తీసుకెళ్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఐక్యమత్యంగా మీరు ఉన్నారా? ఏడున్నారయ్యా? దరగాల చోటు ఊరిని పిచ్చుకుంటారులాగా, పీర కాడిపోయి ఊగుతారు దయ్యాలు పట్టినలాగా. ఏడు సంఘటితం ఉన్నారు మీరు. ఈనాటి ఈ చేర్యాల వేదికగా నేను మూడు అంశాలు చెప్పాలని వచ్చాను. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చాను. నేను చూడండి, ఏ నాటి నుంచి అయితే ఈనాటి వరకు, ఇప్పటి నుంచి భవిష్యత్తులో ఎంతవరకైనా కూడా హిందూ అనేవాడు నష్టన పొట్టు పెట్టుకొని, నడుపు మొత్తాలు కట్టుకొని వేరే మతాల దగ్గర పోయి కనుక పూజలు చేసి వచ్చి అక్కడ చేయగొట్టి వస్తే మనం సంఘటితం లేనట్టే. ప్రత్యక్షంగా పరోక్షంగా ధర్మద్రోహం చేస్తున్నట్టు, జాతి ద్రోహం చేస్తున్నట్టు. స్వామి వాళ్ళు దేవుళ్ళు కాదా? వాళ్ళని మొక్కకూడదు అంటే మొక్కండి. ఎవరు మొక్కాలి? వాళ్ళు మొక్కాలి. మీకేం సంబంధం? ఒకవేళ మనం కూడా మొక్కుదాం స్వామి అంటే వాళ్ళని కూడా వచ్చి మన దేవుళ్ళని మొక్కమని చూద్దాం. వాళ్ళకు రోగాలు వస్తాయి, వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళకు అప్పులు అవుతాయి, వాళ్ళకు సమస్యలు వస్తాయి, వాళ్ళకు అన్ని విధాలుగా ఇబ్బందులు ఉంటాయి. మీకు ఒక రకంగా సమస్యలు, వాళ్ళకు ఒక్కొక్క రకంగా సమస్యలు రావు. వాళ్ళు కష్టాల పాలవుతారు. కానీ వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు ఎప్పుడు విస్మరించారు, వేరే దేవుళ్ళతో పోరు. మరి మీరెందుకు పోతారు? ఎవరితో సమాధానం ఉందా? ఒకటేమో గోమాతని చంపేటువంటి ఎదిరించరు, గోమాతని చంపకుండా ఆపరు, గోమాతతో పూజలు చేసుకుంటారు. ఇది ఒక వీక్నెస్. రెండవది, 33 కోట్ల దేవతలు ఉండగా లెక్కకు మించినంత మంది సాధువులు, యతులు, యోగులు, సిద్ధపురుషులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, సన్యాసులు, గురువులు, అఘోరాలు, నాగసారులు, దిగంబరులు, మంత్రజ్ఞులు, తంత్రజ్ఞులు, అవధూతలు ఎన్నో ఉండగా ఇన్ని ఉన్నాక అన్ని ఎడమకాలతో పక్కకు దాన్ని మళ్ళీ ఏదో దొరుకుతుందని అక్కడ పోవడం, ఇది ఒక వీక్నెస్. ఇది ఇలా ఉండగా ఇంకొక మహమ్మారి దాపరించింది మన ధర్మంలో. ఇప్పుడు అన్నారు మీరందరూ, మేమందరూ ఐక్యమత్యంగా ఉన్నాం, సంఘటితంగా ఉన్నాం. కానీ లేదు. ఎలా? ఇప్పుడు నిరూపిస్తాను నేను. భగవంతుడికి తెలుసు నువ్వు ఎక్కడ ఉంటాలి, ఏ ప్రాంతంలో ఉంటాలి, ఏ ఇంట్లో ఉంటాలి, ఏ కడపలో ఉంటాలి, ఏ వాడలో ఉంటాలి, ఎవరి గర్భం నందు నువ్వు చీల్చుకొని బయటికి రావాలో వానికి తెలుసు. ఆయన పుట్టించాడు. పుట్టించిన పుట్టువాడిని మన వాళ్ళు ఎక్కిరించి ధిక్కరిస్తారు. ఏమంటారు? వాడు అంటికుంటని వాడు, వీడు మారి